10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం. 17వ తేదీ నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు మండల విద్యాధికారులు యశోద మోహన్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 17/3/2025 నుండి 31/3/2025 వరకు జరగబోయే పరీక్షలకు బండి ఆత్మకూరు మండలం నుండి 580 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1 జెడ్పీహెచ్ఎస్ బండి ఆత్మకూరు నందు 200 మంది విద్యార్థులు, 2 ఏపీఎంఎస్ బండి ఆత్మకూరు నందు 220 మంది విద్యార్థులు, 3 జెడ్పీహెచ్ఎస్ సంతజూటూరు నందు 160 మంది విద్యార్థులు పరీక్షలు రాయుచున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన మొదటి దశ ప్రశ్న పత్రాలను ఈరోజు జిల్లా కేంద్రం నుండి పంపడం జరిగింది. పోలీస్ స్టేషన్ నందు పరీక్షా కేంద్రంకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు భద్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు యశోద మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది అని తెలియజేశారు. మండలంలో 10వ తరగతి పరీక్షలకు గాను ఈ సంవత్సరము 3 సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 సెంటర్లు ఏవంటే జెడ్పీహెచ్ఎస్ బండి ఆత్మకూరు, ఇక్కడ విద్యార్థులు 200 మందిని కేటాయించడం జరిగింది. అదే ఏపీఎంఎస్ బండి ఆత్మకూరు అంటే మోడల్ ప్రైమరీ స్కూలు, ఇక్కడ 220 మంది విద్యార్థులను కేటాయించడం జరిగింది. ఇంకా సంతజూటూరు హై స్కూల్లో 160 మంది విద్యార్థులను కేటాయించడం జరిగింది. మొత్తంగా మన మండలం నుండి ఈ సంవత్సరము ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు 580 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఈరోజు జిల్లా కేంద్రం నుండి మన బండి ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలకు కేటాయించబడిన చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఈ పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆ ప్రశ్నాపత్రాలన్నింటినీ చాలా కాన్ఫిడెన్షియల్గా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా జరుగుతున్నాయి. పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వరకు జరగబోతూ ఉన్నాయి. మరి దీనికి గాను విద్యార్థులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ అన్ని ఏర్పాట్లను కూడా చేసుకోవడానికి మండల విద్యాధికారులు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు మరియు చీఫ్ సూపరింటెండెంట్లు అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది.